హాయ్ నమస్కారం, అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో AI SEO గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా ఒక యూట్యూబ్ ఛానల్ మీరు మెయింటైన్ చేసి ఉంటే, అంటే మీరు ఒక యూట్యూబర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ అంక చూడండి, అస్సలు స్కిప్ చేయదు. ఎందుకంటే మీ ఛానల్ ఎందుకు వైరల్ కావట్లేదు అనేది మనం ఈ ఛానల్లో డిస్కస్ చేద్దాం. మీరు ఎన్ని వీడియోలు పెట్టినా మీ ఛానల్ మొత్తంగా వైరల్ కావట్లేదు. అంటే మీరు వీడియోలు పెట్టిర్రు, వాటికి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ ఇవన్నీ ఏం రావట్లేదు కదా. సో అందుకోసమే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో ఒక అప్లికేషన్ గురించి చెప్తా. ఆ అప్లికేషన్ కంప్లీట్గా మీ ఛానల్ని టోటల్గా చేంజ్ చేసేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ అప్లికేషన్, ఓకేనా? గుర్తుపెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ అంకే చూడండి, అస్సలే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు, ఆ అప్లికేషన్ ఏంటి అనేది కూడా మీకు తెలియదు, అర్థం కాదు మొత్తం కంప్లీట్గా, ఓకేనా? చూడండి, స్టార్ట్ చేద్దాం ఇక. రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, AI SEO అంటే ఫుల్ ఫామ్ ఇది, ఓకేనా? మీరు యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటారో ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి హలో గైస్ కానీ పబ్లిష్ చేయకుండా అన్లిస్ట్లో పెట్టండి. పెట్టినాక మా దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఏదన్నా వీడియో యూట్యూబ్లో ఏదన్నా వీడియో అప్లోడ్ చేసినాక దానికి టైటిల్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అన్నీ మీరు ఓన్గా రాయాలి కదా. సో అది ఓన్గా రాస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం వైరల్ కావు. మీకు అసలు తెలియదు ఎట్లా టైటిల్ రాయాలి, ఎట్లా డెస్క్రిప్షన్ రాయాలి, ఎట్లా ట్యాగ్స్ రాయాలి అనేది మీకు కంప్లీట్గా తెలియదు. ఒక థంబ్నెయిల్ ఏ రకంగా డిజైన్ చేయాలనేది కూడా మీకు తెలియదు. సో మేము ఇచ్చిన అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతాయంటే, మీరు ఏ వీడియో అప్లోడ్ చేసిర్రో ఆ వీడియో టాపిక్ అనేది మేము ఇచ్చిన అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. జస్ట్ తెలుగులోనే, ప్రపంచంలో ఎలాంటి లాంగ్వేజ్ అయినా ఆ అప్లికేషన్ అర్థం చేసుకుంటుంది, మాట్లాడుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ వీడియో అప్లోడ్ చేసిర్రో ఆ వీడియో టాపిక్ అనేది మేము ఇచ్చిన అప్లికేషన్లో మెన్షన్ చేయాలి, ఓకేనా? అది మీరు ఏ అప్లోడ్ చేసిర్రో ఆ మెన్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, మీకు టైటిల్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అండ్ థంబ్నెయిల్ కూడా ఏ రకంగా డిజైన్ చేయాలనేది కూడా మీకు జనరేట్ చేసి ఇస్తుంది. సో వాటిని కాపీ చేసుకొని మీరు అప్లోడ్ చేసిన వీడియోకు పేస్ట్ చేయడమే. మీరు అన్లిస్ట్లో పెట్టారు కదా, సో అందులోనే పేస్ట్ చేయాలి. చేసిన వెంటనే మీరు పబ్లిష్ చేసినారు అనుకోండి, పబ్లిక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక అది మంచిగా మెల్లిమెల్లిగా మంచిగా రన్ అవుతుంది. ఇప్పుడే మిలియన్లకి వ్యూస్ వస్తాయని నేను చెప్పను, అంటే అదొక మంచి ఆల్గరిథం ప్రకారంగా రన్ అవుతూ ఉంటుంది. అది ఎట్లా ఇప్పుడు మేము జస్ట్ నార్మల్గా టాపిక్ చెప్తే అది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి మీ అందరికీ డౌట్ ఉంటుంది. సో అందుకోసమే మేము మీకు అప్లికేషన్ ఇచ్చే ముందు ఫస్ట్ మీ ఛానల్ని ప్రోగ్రామింగ్ చేస్తాం. చేసినాక అప్పుడు ఆ ప్రోగ్రామింగ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మీ ఛానల్లో ప్రోగ్రామింగ్ చేసినాక దాని త్రూ అంటే అందులో ఉండే లింక్ ద్వారా ఈ మేము ఇచ్చే అప్లికేషన్కి కంబైన్ చేస్తాం అన్నట్టు, అంటే కలిపినాక అప్పుడు అర్థం చేసుకుంటాయి అన్నట్టు. ఈ ఛానల్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేవి ఈ అప్లికేషన్ అర్థం చేసుకొని దానికి అనుకూలంగా దానికి కావాల్సిన టైటిల్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అన్నీ జనరేట్ చేసి ఇస్తూ ఉంటుంది. ప్రతి వీడియోకు అన్నిటికీ మీరు అదే రకంగా మీరు జనరేట్ చేసుకున్న కొద్దీ అప్పుడు మీ ఛానల్ మంచి పొజిషన్కి వెళ్తే మంచిగా రన్ అవుతాయి అన్నట్టు. మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో వైరల్ అవుతూ ఉంటాయి తర్వాత ఫ్యూచర్లో, ఓకేనా? ఇప్పుడే మీరు పెట్టిన వెంటనే ఇప్పుడే నాకు మిలియన్ల వ్యూస్ వస్తాయంటే అట్లా రాదు. ఎందుకంటే మీరు చేసే కంటెంట్ అది అర్థం చేసుకుంటూ ఉండాలి. మెల్లిమెల్లిగా మీకు అంటూ ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు వైరల్ అయిపోతుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వీడియోలు పెడుతూ ఉంటారు, ఆ పెట్టిన వీడియోలకు ఫలితం లేదు, మీ ఛానల్ అస్సలే రన్ కావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. బట్ ఒక్కసారి ఈ అప్లికేషన్ యూజ్ చేసి చూడండి, అప్పుడు ఖచ్చితంగా మీకు చేంజ్ ఉంటుంది, చాలా చేంజ్ అయిపోతుంది. ఈ అప్లికేషన్ చాలా ప్రైస్ ఉంటుంది కావచ్చు అనుకుంటాను, అస్సలే కాదు, చాలా తక్కువ ఉంటుంది. అది కూడా వన్ టైం పేమెంటే, మళ్ళీ పే చేసే అవసరమే ఉండదు. మంత్లీ పేమెంట్ కానీ 1 year పేమెంట్ కానీ అలాంటివి ఏమి ఉండదు. ఓన్లీ వన్ టైం పేమెంట్, చాలా తక్కువ ప్రైస్. అది మీరు ఒక్కసారి పే చేసుకున్నారంటే కథం, అప్లికేషన్ మీకు వచ్చేస్తుంది, మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంబంధించిన అప్లికేషన్. చాలా అంటే చాలా యూస్ఫుల్ అప్లికేషన్. మీరు చూసే ఉంటారు, ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే చాలామంది వీడియోలు మిలియన్ల వ్యూస్ వచ్చి ఉంటాయి కదా. మీరు ఏ వీడియోలు చూసుకున్నా కానీ వైరల్ అయిన వీడియోలు మీకు కనిపిస్తాయి. వాటికి మిలియన్ల వ్యూస్ రావడం, వాళ్ళ వైరల్ కావడం, వాళ్ళకి చాలా డబ్బులు రావడం అలాంటివి చూస్తారు. వాళ్ళు యూజ్ చేసేది కూడా
ఈ అప్లికేషన్. సో చాలామందికి మేము సజెస్ట్ చేస్తున్నాం. సరే ఇదంతా చెప్తున్నావు ఓకే, మరి మీ ఛానల్లోనే సబ్స్క్రైబర్స్ లేరు, వాచ్ టైం లేరు, వ్యూస్ లేరు, అసలు మీకే మానిటైజేషన్ కాలేదు అని మీరు అనుకుంటారు. సో అలాంటి అవసరం లేదు. మా ఛానల్కి నేను కూడా ప్రోగ్రామింగ్ చేసిన. ఇప్పుడు నా ఛానల్లో ఉండే టైటిల్ మీరు చూసే వచ్చారు. ఇప్పుడు ఆ టైటిల్ని చూసారు కదా, చాలా అంటే చాలా వైరల్ కాబోతుంది ఈ వీడియో. అంటే ఈ ఛానల్ కూడా, ఈ ఛానల్ వైరల్ అయితే దీనిలో ఉండే ప్రతి ఒక్క వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి ఫ్యూచర్లో. చూడండి, మీరే చూడండి, మీకు అర్థమైపోతుంది. మీరు కూడా తీసుకోండి, ఇంకా మీకు మీ ఛానల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతెందుకు, నాకు ఛానల్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒక ఛానల్ మీకు చూపిస్తాను చూడండి. ఈ ఛానల్ నాది. ఈ ఛానల్ కంప్లీట్గా డైలీ నేను యూజ్ చేస్తూ ఉంటాను. బట్ నేను కాదు యూజ్ చేసేది, మాకు సంబంధించిన టీం. ఆ టీంలో జస్ట్ నార్మల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాయిస్ ఓవర్ అండ్ కొన్ని ఫొటోస్ అట్లా జనరేట్ చేసుకుంటూ ఒక కంప్లీట్ స్టోరీ ప్రకారంగా ఈ ఛానల్ డిజైన్ చేయడం జరిగింది. అంటే దానిలో ఉండే ప్రతి ఒక్క వీడియో అట్లా రన్ అవుతూ ఉంటాయి. మీరు చూసుకుంటే ఒక వీడియో ఉంది, ఆ వీడియో వచ్చేసి కంప్లీట్గా దానికి SEO చేయడం జరిగింది. అందుకే దానికి ఇంతమంది వ్యూస్ వచ్చారు. చూడండి వ్యూవర్షిప్ ఎంతగానో ఉంది కదా. సో దానిలో ఉండే సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒకటేసారి ఒక్కటే వీడియోకు. అండ్ వాచ్ టైం చూడండి ఒకసారి, వాచ్ టైం కూడా ఎంతగానో వచ్చింది. అంతేందుకు ఒక్కసారి మనీ చూడండి ఎంత జనరేట్ అయినాయి కదా, మీరు చూసినారు కదా లైవ్గా. సో ఆ ఒక్క వీడియోతోనే మానిటైజేషన్ అయిపోయింది. జస్ట్ వితిన్ 7 డేస్లోనే మానిటైజేషన్ అయిపోయింది. సో అది ఎట్లా అంటే, నేను చేసుకున్న SEO అంటే నా రకంగా చేసుకున్న SEO వేరే ఉంటుంది, మీరు చేసుకునేది వేరే ఉంటుంది. మేము ఇచ్చే అప్లికేషన్ యూజ్ చేసుకుంటూ మీరు మెల్లిమెల్లిగా SEO చేసుకున్న కొద్దీ మీ ఛానల్ కూడా వైరల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అస్సలు మిస్ చేసుకోకండి అప్లికేషన్. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అప్లికేషన్, సరేనా? రైట్, ఈ వీడియో నచ్చినా కూడా, ఈ వీడియో నచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. సారీ మర్చిపోయినా చెప్పడం, మన ఛానల్లో గివ్ అవే కూడా రన్ చేస్తున్నాం. కొత్తగా చూసే వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్, ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ని అన్నింటినీ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ప్రీవియస్ వీడియో ఉంది ఆల్రెడీ, ఆ ప్రీవియస్ వీడియో మీరు ఒకసారి చూడండి, చూస్తే దానికి ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే దానిలో గివ్ అవే ఇంకా రిజల్ట్ నేను ఇవ్వలేదు. గివ్ అవే రిజల్ట్ అనేది ఇంకా నెక్స్ట్ ఒక 2 డేస్లో గివ్ అవే రిజల్ట్ వస్తుంది. ఆలోపు మీరు కొత్తగా చూసే వాళ్ళందరూ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఒకవేళ మీరు విన్ అయినారంటే మీకు కూడా 100 సబ్స్క్రైబర్స్, లేకుంటే ఆ మూడిట్లలో ఏదన్నా ఒక గిఫ్ట్ రావడం, లేకపోతే మీకు మనీ ఇవ్వడం 100 రూపీస్. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో ల్యాక్స్లలో నేను ఇంకా గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే మీరు ఫస్టే జస్ట్ ఫాలో, ఓకే, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.